ఈ ద్వాదశ రాశులకి మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్తో సహా ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం. ఎలా ఉండబోతుంది సంవత్సరం అని తెలుసుకునే దానికి మనం చూడబోయే కొన్ని పాయింట్స్లో ముఖ్యంగా మనం చూసేది ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఖచ్చితంగా చూస్తాం. కందాదాయ ఫలితాలు కూడా చూస్తారు. కందాయ ఫలితాలు కూడా ఈ 4 మంత్స్గా చూసుకొని కందాయ ఫలితాలు ఎలాగొచ్చినా కూడా చూసుకోవచ్చు. ఇవి కాకుండా ఈ మొత్తం ఒక సంవత్సరాన్ని నేను 4 భాగాలుగా విభజించుకుంటాను. ఎందుకు 4 భాగాలుగా అంటే మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ 4 భాగాలుగా చూసుకొని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు. ఏంటి ఈ 4 మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయి, ఏంటి గోచారాలు అంటే, మొదటిది ఉగాది రోజు నుంచి 20th మే దాకా ఉండే సమయం. సో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ 20th మేకి జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుంది. సో ఈ మధ్య భాగం ఎలా ఉంటుంది? జూపిటర్ ట్రాన్సిట్తో పాటుగా రాహుకేతు ట్రాన్సిట్ అదే టైంలో జరుగుతుంది కాబట్టి ఆ గోచర రీత్యా మే నుంచి అక్టోబర్ దాకా ఎలా ఉండబోతుంది. అక్టోబర్లో గురువు గారు ఆయన ఈ అతిచారంతో మిథునం దాటుకొని కర్కాటకానికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది, మళ్ళీ డిసెంబర్ అయ్యేసరికి ఆయన వక్రంలో మళ్ళీ వెనక్కి వస్తారు. వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది, సో డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మార్చ్ దాకా ఎలా ఉండబోతుంది, ఇలా 4 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగంలో ఎంత మంచి జరుగుతుంది నేను ఒక పర్సంటేజ్ లాగా చెప్పడం జరుగుతుంది. ఎంత శుభం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100%కి 80% మంచిగా ఉందా, 70% మంచిగా ఉందా అనేది ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. అది మనకు ఒక ఇండికేటివ్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం అనే దానికి. ఇలా మనం చర్చించుకుందాం. మేషరాశి వాళ్ళు ఈ టఫ్ టైం కాస్త బాగా ఉండడానికి కోసం మేజర్గా మీరు పూజించుకోవాల్సింది సాటర్న్ కోసం మీరు ఎవ్రీ వీక్ కానీ శనివారం వీలైతే నవగ్రహ ప్రదక్షిణ చేయండి. అలాగే మీరు హనుమాన్ చాలీసా లేకుంటే ఆంజనేయ స్వామికి స్తోత్రం చేసుకోండి. చాలా వరకు ఉపశమనం ఉంటుంది. కాలపురుష తత్వానికి మొదటి రాశి అయిన మేషరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి యొక్క విశ్వాసవసునామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. సో ఆబ్వియస్గా చూస్తే ఆదాయం 2 పాళ్ళు ఉంటే 14 పాళ్ళు ఖర్చు కనిపిస్తుంది. సో ఎటువంటి ఖర్చులు జరుగుతాయి మేజర్గా చూస్తే? డెఫినెట్గా పెద్ద ఖర్చులు లైక్ పెళ్ళి కానీ లేకపోతే ఒక పెద్ద ఇల్లు కానీ ఇవి ఖర్చు పెట్టడానికి మేజర్ మనం ఇంతవరకు సంపాదించి దాచిపెట్టుకున్నది ఖర్చు అవ్వడం ఖచ్చితంగా మనం గమనిస్తాం. ఇదే రకంగా రాజపూజ్యం, అవమానం 2 ఎక్కువే ఉన్నాయి. 1, 2 కాకుండా 5, 7 ఉన్నాయి. సో 2 కూడా మనకి ఒక రకంగా బ్యాలెన్స్ అవుతున్నా కాస్త అవమానం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎందువల్ల జరుగుతోంది అని మేజర్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం మొట్టమొదటగా ఉగాది ఆరంభంతోనే 2.5 సంవత్సరాలుగా అద్భుతంగా మంచి ఫలితాలు ఇచ్చిన సాటర్న్ శనీశ్వరుడు ఏకాదశ స్థానం నుంచి ద్వాదశానికి రావడం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు, కానీ ద్వాదశానికి వచ్చేటప్పటికి ఏళ్నాటి శని ప్రారంభమవుతుంది. అదే రకంగా సాటర్న్ మూమెంట్తో పాటు గురువు మూమెంటు కాస్త ఇబ్బంది కలిగించేదే. ఈసారి కెరీర్ సంబంధించిన చిన్న చీకాకులు, ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ప్రారంభమవుతాయి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి యావరేజ్ ఇయర్గా చెప్పాలి. అలాగే కాకుండా సాటర్న్ గురువుతో పాటు ట్రాన్సిట్ అవుతున్న రాహుకేతువుల గురించి చూస్తే రాహు ఏకాదశ స్థానానికి వస్తాడు. అది మంచి చాలా మనకి కాంపన్సేటరీ ట్రాన్సిట్ అవుతుంది. కొన్ని ఇబ్బందులు ఇక్కడ కలిగించినా రాహు కాస్త మంచి చేస్తారు. కేతు మీకు ఎప్పుడైతే ఏకాదశానికి వచ్చారో మీకు షష్టమ స్థానానికి ఆయన వస్తారు. సో ఈ రకంగా మేషరాశి వారికి ఖచ్చితంగా ఇది ఒక యావరేజ్ అయిన ఇయర్గా చెప్పుకోవచ్చు. మొదటి 3 నెలలు, మొదటి 1.5 నెలలు ఎప్పుడైతే శనీశ్వరుడు ద్వాదశానికి వచ్చి మళ్ళీ జూపిటర్ ట్రాన్సిట్ అయ్యేంత వరకు ఉండే మొదటి నెలలో 1.5 నెల 60% ఖచ్చితంగా మంచి మార్పులు అని అనుకోవచ్చు. 60% మంచి మార్పులు జరుగుతాయి.
అదేవిధంగా రెండో భాగానికి వస్తే మే నుంచి అక్టోబర్ దాకా చూసుకున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందులు, కెరీర్లో టెన్షన్స్, అదే రకంగా ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కొద్దిగా చుట్టుముట్టడం మొదలు పెడతాయి. అది మనకు ఒక 35% మాత్రమే బాగుంది. మిగతాది అక్టోబర్ నుంచి డిసెంబర్ నుంచి ఈ సంవత్సర ఎండింగ్ దాకా, అంటే నెక్స్ట్ మార్చ్ దాకా మనం తీసుకుంటే యావరేజ్న 50 to 35% మాత్రమే బాగుంటుంది. సో ఈ సంవత్సరం కొన్ని ఛాలెంజెస్తో ఉన్నా ఈ ఛాలెంజెస్ రాబోయే సంవత్సరానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాయని మనం అర్థం చేసుకుంటూ మనం ఈ సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం. సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి 8 ఆదాయం, 14 వ్యయం, 7 రాజపూజ్యం, 5 అవమానం. సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది, 7 పాళ్ళు టు 5 పాళ్ళు. కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి 8, 14. సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది. మీకు ఇన్కము బాగానే ఉంది, ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది. సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్, కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మ శని అది దాటడం అనేది చాలా ఒక పెద్ద అచీవ్మెంటే. జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ 2.5 సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు. ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేం. జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి. సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి 2.5 సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ 2.5 సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు. పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బందులు శాటర్న్ వల్ల కానీ మరి ఏ ఇతర గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది. ఎటువంటి శాటర్న్ యొక్క లాస్ట్ 2.5 yearsలో 1 year వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది. వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న 60-65% శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో, ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడొచ్చు. హెల్త్ దగ్గర నుంచి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి, అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే 90% పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు, చూడడం మొదలు పెడతారు. అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో గురువు, మళ్ళీ ఇబ్బందులు, ఇటు శాటర్న్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇటు గురువు షష్టమ స్థానం నుంచి కూడా 2 రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో 50% మనం రిజల్ట్స్ చూడొచ్చు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబోవ్ యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కురుస్తుంది. గత 2.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది. కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది. శుభం.